ద గర్ల్ ఫ్రెండ్ సినిమా అండి. ఇగో ఈమె చూసొచ్చేమో చున్నీ తీసి ఎగరేసుకుంటూ అందరూ ఇలా ఉండాలి అని మెసేజ్ ఇస్తూ ఉంది. మరి ఆమె భర్తనేమో ఈ సినిమా తీశాడు రవీందర్ అనే అతను. మా డైరెక్టర్ ఏమన్నాడు అంటే, మీరు చున్నీలు తీసేసి సినిమా చూడాలి అని మేము చెప్పలేదు, సినిమాలో మీరు చున్నీ వేసుకొనే చూడండి, ధైర్యంగా ఉండాలి, భయపడవద్దు, భయాన్ని వదిలిపెట్టుకోండి అని మాత్రం మేము సందేశం ఇయ్యదలుచుకున్నాము అని. మరి చున్నీలో ఉంటుందా భయము? చున్నీ తీసేస్తే నిర్భయంగా ఉన్నట్ట. ఏంటమ్మా చిన్మయి, ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటావు కానీ ఇలా ట్రోల్ అవుతూ ఉంటావు. ఇట్లాంటి మెసేజ్లు ఎందుకు ఇస్తావు? నువ్వు ఏదైనా ఇచ్చే ముందు ఆలోచించుకొని సమాజానికి మరి ఉపయోగపడే మెసేజ్ ఏదైనా ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఇలాంటి వేస్ట్ మెసేజ్లు ఇవ్వడం వల్ల లాభం ఏంటి? నువ్వు ట్రోల్ అవ్వడం తప్ప దాంతోనేం లాభం లేదు. చూసేవాళ్ళు చూస్తారు సినిమాను, నచ్చిన వాళ్ళు నచ్చింది అనుకుంటారు, లేకుంటే వదిలేస్తారు బాగుందంటే. అంతేగాని నువ్వు చున్నీ ఎగిరేసే అవసరం ఏముంది చెప్పు? నువ్వు చున్నీ వేసుకుంటే ఎవరికి కావాలి, నువ్వు తీసేస్తే ఎవరికి కావాలి? నీ ఇష్టం. మీ ఇంట్లో నువ్వు ఎలాగైనా ఉండు, నువ్వు ఎలాగైనా తిరుగు నీ భర్తతోని. అంతేగాని అందరికి ఏం అవసరం చెప్పు? ఇది సినిమాలో ఉన్న మెసేజ్ ఏంటి? భయపడొద్దు, అమ్మాయిలు ధైర్యంగా చెప్పాలి వాళ్ళ అభిప్రాయాలను. ఎవరికైనా భయపడి లొంగిపోయి ఉండకూడదు. అంటే చున్నీలు వేసుకొని వాళ్ళు భయపడకుండా లేరా? చాలామంది భయపడకుండా ఉంటారు. ఎవరికైతే సంస్కారవంతంగా మంచి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయో వాళ్ళు అంత స్ట్రాంగ్గా కూడా ఉంటారు మెంటల్గా. అర్థమైందా? డ్రెస్సు చీర కట్టుకునే వాళ్ళందరూ భయాలతో ఉంటారని నీ ఉద్దేశం? అస్సలే కాదు. వాళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ విషయం నువ్వు తెలుసుకో. మనుషులు స్ట్రాంగ్ ఉండాలంటే ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన అభిప్రాయాలు, ఉన్నతమైన విధంగా మన పనులు ఉండాలి. అంతేకాని చున్నీలు ఎగరేసినంత మాత్రాన ఉన్న భయం పోతుందని ఎవరు చెప్పారమ్మా నీకు? ఇట్లాంటి రాంగ్ మెసేజ్లు ఇవ్వకు. నువ్వు చెయ్యి, కానీ ఏదైనా ఉపయోగపడే మెసేజ్ ఇవ్వదలుచుకున్నప్పుడు దానికి తగినట్టు చక్కటి మెసేజ్ ఇచ్చినప్పుడు అందరు నిన్ను మెచ్చుకుంటారు కదా. ఇలాంటివి ఇచ్చి ఎందుకు అనవసరంగా అల్లరి పాలవుతావు చిన్మయి? ఇంకోసారి చేసినప్పుడు తప్పకుండా ఆలోచించుకొని చెయ్యి.